ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలన్నీ సమీక్ష చేస్తాం, ఇర్రెలవెంట్ తీసేస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి, అన్నీ మీరే చేయండి సార్ అని. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్నీ చేస్తాను, కానీ నేను సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6కి ఇవ్వాలి, మళ్ళీ కొంత డబ్బులు అభివృద్ధి పైన పెట్టాలి. మీలాంటి పారిశ్రామికవేత్తలను కూడా మనం చూస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పౌల్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, టెక్స్టైల్ ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇండస్ట్రీస్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి. వాళ్ళని ఒక్కొక్కరిని కనీసం ఒకసారి డీఫంక్ట్ అయిపోతే మళ్ళీ రివైవ్ చేయలేదు, ఉండే నమ్మకం కూడా పోతుంది. దానికి ఏ విధంగా చేయాలనో అన్ని ఇండస్ట్రీస్ని ఆలోచిస్తున్నా, అవి కూడా రివైవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, డైరీ షెడ్స్కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇస్తే అవన్నీ ఇమ్మీడియట్గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ సిఎస్ అన్నీ ఆన్లైన్లో పెడతాం, రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే మరిగా వెటనరీ సర్వీసెస్, ఆల్ వెటనరీ సర్వీసెస్ని రాబోయే రోజుల్లో వేరే ఎసెన్షియల్ సర్వీస్గా పెట్టి డాక్టర్స్కి ఎట్లయితే ఇచ్చామో ఆ విధంగా వెళ్ళి కూడా పెడతాం. ఇంకొక పక్కన మొబైల్ అంబులెన్సెస్ ఒకసారి స్టడీ చేసుకుంటాం, ఎన్ని ఉన్నాయి, ఎంత అవసరం ఉంది, అవన్నీ వెటనరీ డిపార్ట్మెంట్ స్టడీ చేసి ఎంత అవసరమైతే అన్నీ అవసరమైతే మనం చేయలేకపోతే ప్రైవేట్కి కూడా ఇచ్చి నేను ఒక ఫైనాన్షియల్గా వర్కౌట్ చేసి రిక్వైర్మెంట్ ప్రకారం నీడ్ ప్రకారం మొబైల్ అంబులెన్సెస్ కూడా వెటనరీ అంబులెన్స్ పెట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నరేగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, హాఫ్ ఏకర్ వరకు ఇస్తున్నాం. దీన్ని అవసరమైతే డాక్రా సంఘాలకు ఇచ్చి తద్వారా వాళ్ళు తయారు చేసి కమ్యూనిటీ ఫాడర్ డెవలప్ చేసి ఇంటింటికి ఏ విధంగా ఇవ్వాలనో దానికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్అవుట్ చేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి ఆ పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంది, ఆయన కూడా చెప్పి దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాం. ఈ సంవత్సరం నుంచే వీలైనంత తొందరలోనే ప్రతి ఒక్క రైతుకి నరేగా ద్వారా ఫాడర్ సప్లై చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. దాన్ని వీలైతే నెక్స్ట్ లెవెల్కి సైలేజ్ కూడా ఎట్లా డెవలప్ చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన స్టూడెంట్స్ ఇంటిగ్రేషన్, ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్షేత్రస్థాయిలో ఇంటిగ్రేట్ కావాలి, చాలామంది కావడం లేదు. ఇక్కడ ఇంటర్న్షిప్ పెట్టి మొత్తం మీలాంటి ప్రోగ్రెసివ్ ఫార్మర్సే కాకుండా ఫార్మర్స్తో అనుసంధానం చేసేదానికి దీని మీద ప్రాజెక్ట్స్ తయారు చేసే విధంగా వాళ్ళకు కూడా బాధ్యత ఇస్తాం. ఫీల్డ్ వర్క్ ఉండాలి, అదే మరి క్లాస్ వర్క్ ఉండాలి, రెండు కూడా అనుసంధానం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నాగేంద్ర యాదవ్ జమ్మలమడుగు 15 షీప్ ఫార్మ్స్ స్టార్ట్ చేయించాడు, ఆయన కూడా పెట్టాడు, ఆయన అనుభవాలు చెప్పాడు. ఇంకొక 20 రెడీగా ఉన్నాయి. ఏదైతే ఎన్ఎల్ఎం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ 2026 క్లోజ్ అవుతుంది, 29 వరకు ఎక్స్టెండ్ చేయమన్నారు. అప్ టు మ్యాక్సిమం 1 crore ఇస్తున్నారు, 2 ఏళ్లలో 25 లక్షలు ఇస్తున్నారు, అంటే 50% సబ్సిడీ ఇస్తున్నారు. దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని నేను కూడా ఒకటే హామీ ఇస్తున్నా, చాలామంది బీసీల్లో కుల వృత్తులు చేసుకోవడం వృత్తులు పోయినాయి. ఒకప్పుడు గొర్రెలు మేపేది ఈ యాదవుల్లో, అదే మరి కురబా ఎక్కువ గొర్రెలు మేపేవాళ్ళు. నేను మొత్తం చూసేవాడిని కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా. గొర్రె ఎక్కడికి పోతే అక్కడికి పోయేవాళ్ళు, ఓసారి గడ్డి లేకపోతే నానా ఇబ్బందులు పడేవాళ్ళు. గొర్రెల మంది ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఫేస్ చేశారు. వాళ్ళకు తెలిసిన వృత్తి అదే. కుమ్మర వాళ్ళు ఓన్లీ కుండలు చేయడం, అదే మరి చేనేత కార్మికులు ఓన్లీ వీవింగే చేయడం, అదే మరి టాడీ ట్యాపర్స్ మొత్తం ఒకప్పుడు కళ్ళు ఉండేది, ఇప్పుడు కళ్ళు లేకపోతే ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తేవడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు అదర్స్ చేసుకోవచ్చు, కానీ
వీలైనంత వరకు యాదవులకి కురబాలకి ఇవ్వడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. 2029 వరకు ఎక్స్టెండ్ చేస్తాం. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని అడిగేది, ఏ పని చేసినా ఇది లాభమా నష్టమా అని ఆలోచించుకోవాలి. ఈ గొర్రెల పెంపకం కూడా 25% మినిమం లాభం. అదే మరి 50% సబ్సిడీ ఇస్తే 50% వరకు లాభం వస్తుందని చెప్పి ఆయన అనుభవంతో చెప్తున్నారు. దీనికి కూడా మళ్ళీ వెటనరీ ఏ విధంగా ఉండాలి, నేను అనేక సార్లు మేము చూశాను. ఒకప్పుడు గొర్రెలు చాలా చనిపోయేటివి. దానికి కారణం రెగ్యులర్గా డీవార్మింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఇటీవల కాలంలో డీవార్మింగ్ 1 and 3 months ఇవ్వాలని ఒక రూల్ పెట్టుకున్నాం. కంపల్సరీగా ఇస్తున్నాం. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రశాంత్ గోడి, ఈయన సుప్రీం హ్యామ్ ఏదైతే పిగ్గరి పోక్ ఎక్స్పోర్టు ఇవన్నీ గురించి మాట్లాడారు. ఇందులో కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం 40% ఆదాయం వస్తుందంటున్నాడు. డిపార్ట్మెంట్ 25 to 30% ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈ రెండు చూసిన తర్వాత ఇది ఒకప్పుడు కొన్ని కులాలు, దొమ్మర కులం అనుకుంటాను, వాళ్ళు ఈ యొక్క పిగ్స్ అన్ని పెంచే ఇది చేశారు. ఈ మధ్య వాళ్ళు కూడా పెద్దగా చేయడం లేదు. ఎవరైతే ఈ పని చేసుకుంటారో వాళ్ళకి చేయడానికి ఇది కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఓర్వకల్లో పాలకోవా, నేను ఎప్పుడూ వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళని. డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలని నా ఆలోచన. అందుకే ఆదాయం పెరిగే మార్గం చూడాలి. ఆదాయం పెరగాలంటే మనలో చైతన్యం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఆ సొసైటీకి పాలకోవా ఇచ్చాను. కానీ వాళ్ళు కొంతవరకు చేశారు, ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రోడ్డు కావాలని రోడ్డు ఇమీడియట్గా ఇస్తాం. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. ఇంకొక పక్క సైలేజ్ అవన్నీ కావాలని అవన్నీ ఇచ్చి వాళ్ళని ఒక పరిశ్రమ కింద ఏ విధంగా చేయాలో చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే పౌల్ట్రీ, సెటిలైట్ ల్యాబ్స్ కావాలని, బయోసెక్యూరిటీది కొంత డిస్కషన్ ఉంది. కానీ దాన్ని ఏ విధంగా చేయాలని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాలా అయితే తీసేసాం, ఎలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం. అదే సమయంలో ఊర్లలో సెంటర్లో ఉన్నప్పుడు ఊరంతా కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి ఉంటారు. బట్ వే ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలి, ప్లానింగ్ ఎట్ చేయాలి, అవసరమైతే ఏదైనా కొంత మీకు హెల్ప్ చేసేట్ చేయాలనో అవన్నీ వర్కౌట్ చేద్దాం. ఇంకొక పక్కన సోలార్ కానీ, బయోగ్యాస్ కానీ, కాంపోస్ట్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ అడిగారు. దానికి కూడా పౌల్ట్రీని కాపాడడానికి ఎలాంటి పాలసీ ఇవ్వాలనో తొందరలోనే మీ అందరితో మాట్లాడి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. తొందరలోనే పౌల్ట్రీని మళ్ళా రివైవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోదాం.